ఢిల్లీ ఉగ్రదాడిలో సంచలన నిజాలు బయటపడుతున్నాయి. బాబ్రీ మసీదు వార్షికోత్సవం రోజున టెర్రర్ అటాక్ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. డిసెంబర్ 6న దేశవ్యాప్తంగా ఈ పేలులకు స్కెచ్ వేశారు. అనుకోకుండా పోలీసులకు చిక్కారు టెర్రర్ ముఠా. ఫరీదాబాద్లో టెర్రరిస్టుల అరెస్టుతో ప్లాన్ చేంజ్ చేశారు. తబ్లిగీ జమాత్ మసీదులో నమాజు తర్వాత దాడి జరిగింది. సీసీ ఫుటేజ్లో డాక్టర్ ఉమర్ మసీదులోకి వెళ్ళిన దృశ్యాలున్నాయి. ఆ తర్వాత ఎర్రకోట దగ్గర ఆత్మాహుతి దాడి జరిగింది. కారులో తనను తాను పేల్చుకున్నాడు డాక్టర్ ఉమర్ నబీ. ఢిల్లీ పేలుడిని ఉగ్రదాడిగా కేంద్ర కేబినెట్ ప్రకటించిన నేపథ్యంలో ఈ అంశాలు సంచలనం రేపుతున్నాయి. కేవలం డిసెంబర్ 6 మాత్రమే కాదు, జనవరి 26న ప్రధాని ఎర్రకోట దగ్గర జాతీయ జెండా ఎగరవేశారు. అక్కడ కూడా పేలుళ్లకు కుట్ర పన్నినట్టుగా తాజా సమాచారం అంతోంది. మొత్తం మీద తీవ్రవాదులు దేశమంతా కూడా అల్లకల్లోలం సృష్టించేందుకు వందల కిలోల పేలుడు పదార్థాలను వినియోగించారు. ఒకవేళ ఇందులో ఇంకా ఏమైనా మిలిటరీ గ్రేడ్ పేలుడు పదార్థాలు కూడా ఉన్నాయేమోనన్న అనుమానాలకు విచారణలో పూర్తి స్థాయి విషయాలు వెల్లడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ పేలుడు పదార్థాలన్నీ కూడా ఫరీదాబాద్లో అక్కడి సమీపంలో ఉన్న ఒక గ్రామంలో దాదాపు 2900 కిలోల ఈ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు కొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారంటే ఎంత పెద్ద మొత్తంలో వీటిని నిల్వ చేశారో అర్థమవుతుంది. అల్ ఫల్హా అనే ఒక యూనివర్సిటీలో వైద్యులుగా ప్రొఫెసర్లుగా చలామణవుతున్న ఈ నలుగురు టెర్రర్ డాక్టర్ మాడ్యూల్ వీళ్ళంతా కూడా అక్కడి నుంచి దేశవ్యాప్తంగా కుట్రలకు తెరలేపారు. జమ్మూ కాశ్మీర్, హర్యానా, యూపీ ఈ 3 ప్రాంతాల్లో అరెస్ట్ అయిన ఉగ్రవాదులకు హైదరాబాద్తో కూడా లింకులున్నాయి. హైదరాబాద్లో కూడా మొయినుద్దీన్ అనే మరొక టెర్రర్ డాక్టర్ ఏకంగా ఆముదం విషయంతో జనాల్ని ఎలా చంపాలో కూడా కుట్రలు చేశాడు. ఇవన్నీ కూడా ప్రస్తుతం విచారణలో బయటపడుతున్నాయి. ఇక మొత్తం అంశాలను క్రోడీకరించిన తర్వాత మరొక బ్రేకింగ్ అంతోంది. ఢిల్లీ పేలుడిని కేబినెట్ ఉగ్రదాడిగా ప్రకటించింది. కొద్దిసేపటి క్రితమే కేంద్ర కేబినెట్ ఇది ఉగ్రదాడిగా అనౌన్స్ చేసింది. దీంతో భారత్ ఇక ఇది ఉగ్రవాద చర్యగానే భావిస్తోంది. తదుపరి ఏం చేయబోతుంది, ఎలాంటి పర్యవసానాలు ఉంటాయని మాత్రం ఆసక్తికరంగా మారుతోంది. ఢిల్లీ పేలుడుకు ఉగ్రవాదులే కారణంగా భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కేంద్ర కేబినెట్ దీన్ని స్వయంగా వెల్లడించింది. ఇక అధికారుల ప్రకారం ఉమర్ అనే డాక్టర్ ఎప్పుడైతే తనను తాను ఆత్మాహుతి దాడికి కారులో పేల్చుకున్నాడో, ఇదిగో మనం చూస్తున్నాం డాక్టర్ ఉమర్ నబీ, వీడే ఆ పేలుడుకు కారకుడు. పేలుడికి ముందు వీడు ఢిల్లీ జమా మసీదులో నమాజ్ చేసి వెళ్ళాడుగా తెలుస్తోంది. అంతకు ముందే ఆ ప్రాంతంలో 3 గంటల పాటు రెక్కి నిర్వహించాడు. ఈ ఉమర్ తన డిసెంబర్ ఉగ్రవాద ప్రణాళిక గురించి ఇతరులకు చెప్పినట్టు తెలుస్తుంది. నవంబర్ 10న దురదృష్టకర రోజున అతను నడుపుతున్న హుందాయ్ i20 కారులో పేలుడు పదార్థాలు ఉంచడం ద్వారా దానికి సన్నాహాలు ప్రారంభించాడు. ఎర్రకోట సమీపంలో పేలిన పేలుడు పదార్థాలతో నిండిన కారును నడుపుతున్న డాక్టర్ ఉమర్ నబీ డిసెంబర్ 6న బాబ్రీ మసీద్ కూల్చివేత వార్షికోత్సవం సందర్భంగా శక్తివంతమైన పేలుడుకు ప్లానింగ్ వేసినట్టుగా అధికారులు చెప్తున్నారు. ఫరీదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్రాష్ట్ర వైట్ కాలర్ జైషే మహమ్మద్ ఉగ్రవాద మాడ్యూల్తో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ అరెస్టు చేసిన 8 మందిని విచారించిన తర్వాత వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు, పొరుగువారితో సంభాషణలు జరిపిన తర్వాత ఈ ప్లానింగ్ అంతా కూడా అధికారులు బయటపెట్టారు. సౌత్ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో నివసిస్తున్న 28 ఏళ్ల వైద్యుడు ఉమర్ నబీ నవంబర్ 10న ఎర్రకోటలో జరిగిన పేలుడులో 13 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారకుడిగా మారిపోయాడు. అతను కశ్మీర్, హర్యానా, యూపీలో విస్తరించున్న ఉగ్రవాద నెట్వర్క్లో కీలకంగా ఎదిగాడు. ఫరీదాబాద్లోని అల్ ఫల్హా యూనివర్సిటీలో బోధించే డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్ గనై అలియాస్ ముజాయిబ్ అరెస్టుతో అతని ప్లానింగ్ అంతా బయటపడింది. అతని గది నుంచి 360 కిలోల అమ్మోనియం నైట్రేట్ కనుగొనబడింది. ఉమర్ భయాందోళనకు గురయ్యాడని తర్వాత పేలుడు ప్రమాదవశాత్తు జరిగినట్టుగా అధికారులు చెప్తున్నారు. అధికారుల ప్రకారం ఉమర్ ఒంటరివాడని, అలాగే ఒక మంచి ఎడ్యుకేషనల్ ట్రాక్ ఉంది, కానీ ఆ విద్యనంతా కూడా ఈ దుర్మార్గులు టెర్రరిజం వైపు మళ్లించారు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేసిన 8 మందిలో మొదటి వ్యక్తి అయిన గనైతో 2021లో తుర్కీకి చేసిన పర్యటన ఒక వీడి వ్యవహార శైలిలో పరివర్తనకు దారితీసింది, తీవ్రవాదం వైపు మళ్ళినట్టుగా చెప్తున్నారు.
ఈ పర్యటనలో ఈ గనైతో పాటు వీడు ఈ నబీ అనేవాడు, ఉమర్ నబీ అనేవాడు నిషేధిత జైషే మహమ్మద్ హ్యాండ్లర్స్ని కలిశారు. అంటే అక్కడ కార్యకర్తలను కలిశారు, టెర్రరిస్టులను. దాని తర్వాత ఉమర్ అమ్మోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్, సల్ఫర్ వంటి పేలుడు పదార్థాలను గనైతో సేకరించడం ప్రారంభించాడు. ఉన్నత విద్యను అభ్యసించిన అల్ఫలా క్యాంపస్ అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో వీటిని నిల్వ చేయడం ప్రారంభించారు, స్టోర్ చేస్తున్నారు. అధికారుల ప్రకారం ఉమర్ డిసెంబర్ ఉగ్రవాద ప్రణాళిక గురించి ఇతరులకు కూడా చెప్పినట్టు తెలుస్తుంది. అంటే డిసెంబర్ 6 ఏదైతే బాబ్రీ మసీదు కూల్చివేత దినం ఉందో ఆ రోజుని వీళ్ళు బ్లాక్ డేగా సోకాళ్ళు కొంతమంది చేస్తారు. సో దానికి అనుగుణంగా వీడు ప్రణాళిక రూపొందించాడు. కానీ ఈ హుండాయ్ i20 కార్లు ఎప్పుడైతే ఆ రోజు నవంబర్ 10న ఫరీదాబాద్లో పట్టబడ్డారో దాంతో వీడిలో టెన్షన్ మొదలైంది. ఇక భయాందోళనకు గురయ్యాడు. తన పరిస్థితి ఏంటో అని ఆలోచిస్తున్న క్రమంలోనే తనకు తానుగా i20 కారులో పెట్టుకొని తిరుగుతున్న పేలుడు పదార్థాలను పేల్చుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఇదంతా కూడా ఒక అనిశ్చితి కారణంగా, అయోమయం కారణంగా వీడి ఘటనకు పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న ఓపెన్ సోర్సెస్ దాని నుంచి ఈ పేలుడు పదార్థాల గురించి మొత్తం తెలుసుకున్నాడు. తర్వాత ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ అంటే వాహన ఆధారిత VBIEDని అసెంబుల్ చేసుకున్నట్టుగా చెప్తున్నారు. అంటే ఆల్రెడీ రెడీమేడ్గా అందులో ఫిక్స్ చేసుకున్నాడు i20లో. అందులో ఈ పేలుడు పదార్థాలను ఫిక్స్ చేసి ఎప్పుడు వాటిని అవసరమైనప్పుడు అందులో అప్పటికప్పుడు ఎలా పేల్చుకోవాలి, ఎలా ఆ దాడికి పాల్పడాలనేది వీడు ముందస్తు ప్రణాళిక ప్రకారం ఆల్రెడీ ఇంటర్నెట్లో సెర్చ్ చేశాడు. ఇక వీడు నవంబర్ 10న అంతకుముందు 2900 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోవడం ద్వారా ఉగ్రవాద మాడ్యూల్ను ఛేదించామని ఫరీదాబాద్ పోలీసులు ఎప్పుడైతే టీవీలో ప్రకటించారో, టీవీలో చూసిన ఈ ఉమర్ అనే ఈ డాక్టర్ గాడు భయాందోళనకు గురై ఉండి అప్పటికి ఈ ఘటనకు పాల్పడ్డట్టుగా చెప్తున్నారు. సోమవారం సాయంత్రం ఒక మసీదులో ఆశ్రయం పొందాడు. కారులో వెళ్ళిపోవడానికి ముందు 3 గంటల ముందు అక్కడే ఉన్నాడు. సడన్గా పేలుడైంది. సో రకంగా అరెస్ట్ అయిన 8 మందిలో 7 కాశ్మీర్ చెందినవారు. వారిలో శ్రీనగర్లోని నౌగాం చెందిన ఆరిఫ్ నిసార్ దార్ అలియాస్ సాహిల్, అలాగే యాసిర్ ఉల్ అష్రఫ్, మక్సూద్ అహ్మద్ దార్ అలియాస్ షాహిద్, షోఫియాన్ చెందిన మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్ వీడే మొత్తం మాస్టర్ మైండ్. ఇక గండెర్బల్లోని వఖూరా ప్రాంతానికి చెందిన జమీర్ అహ్మద్ అహంగర్ అలియాస్ ముత్లాషా, పుల్వామాలోని కోయిల్ ప్రాంతానికి చెందిన డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్ గనై అలియాస్ ముసైబ్, కుల్గాంలోని వాన్పోరా ప్రాంతానికి చెందిన డాక్టర్ ఆదిల్, డాక్టర్ షాహీన్ సయీద్, ఈమె లక్నోకి చెందిన ఈ లేడీ డాక్టర్. చూసారుగా 8 మంది. ఇదంతా ఒక పెద్ద డాక్టర్ టెర్రర్ మాడ్యూల్. అక్టోబర్ 26న ఉమర్ కాశ్మీర్కి వెళ్ళి స్నేహితులు బంధువులతో కలిసి కొంత సమయం గడిపి ఫరీదాబాద్కి వచ్చాడు. తన దగ్గర బంధువులు స్నేహితులకు రాబోయే 3 నెలలు అందుబాటులో ఉండనని చెప్పాడు. ఆ రకంగా మొత్తం మీద ఇక మరోవైపు శ్రీనగర్లో జైషే మహమ్మద్కు మద్దతుగా పోస్టర్లు వేసిన కేసులో అరెస్ట్ అయిన గనై ఇక ఈ ప్రణాళికను మొత్తం మలుపు తిరిగింది. ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపింది కూడా ఈ తీవ్రవాదుల వ్యవహారాన్ని కూడా బయటపెట్టింది మన తెలుగు వ్యక్తే, విజయ్ చక్రవర్తి అనే ఒక IPSగా చెప్తున్నారు. సో ఆ రకంగా మొత్తం వ్యవహారం బయటపడింది. చూసారుగా ఓవరాల్గా నేను ఇప్పుడు చెప్పిన పేర్లు ఒక్కొక్కడు జమ్మూ కాశ్మీర్ నుంచి, షోపియాన్, పుల్వామా, సౌత్ కాశ్మీర్ నుంచి ఎంతమంది బయలుదేరారు చూడండి. 8-9 మంది డాక్టర్లుగా మన దేశం మన ఖర్చుతో మన సొమ్ము తినుకుంటూ మన గడ్డపై పుట్టిన డాక్టర్లుగా తయారైన ఈ దుర్మార్గులంతా కూడా దేశానికి వైద్య సేవల నుంచి దేవుళ్ళుగా కీర్తించబడాల్సిన ఈ దుర్మార్గులంతా కూడా రాక్షసులుగా మారుదామనుకున్నారు. వీళ్ళు దేవుళ్ళు కాదు, డాక్టర్ వృత్తిలో రాక్షసులుగా తయారవుతున్నారు. రాక్షసులుగా మారి ఒక్కొక్కరిగా అందులో ఒక తాటకి కూడా ఉంది డాక్టర్ షాహీన్ షాహిద్. ఇది ఒక లేడీ డాక్టర్. మొత్తం సౌత్ కాశ్మీర్ నుంచి వీళ్ళంతా ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు? సౌత్ కాశ్మీర్ నుంచి, ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి, POK నుంచి, దక్షిణ కాశ్మీర్ అటవీ ప్రాంతం నుంచి మన వైపు చొరబడ్డ తీవ్రవాదులు వీళ్లకు గాడ్ ఫాదర్స్గా మారారు. లేదా జైషే మహమ్మద్ హ్యాండ్లర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా టర్కీ పర్యటన చేశారు గతంలో. ఈ ఉమర్ నబీ గాడు టర్కీ వెళ్ళాడు గనై గాడితో కలిసి. వీళ్ళంతా అక్కడే టర్కీలో అక్కడే వీళ్ళకి బ్రెయిన్ వాష్ అయింది. అక్కడే వీళ్ళందరూ మారిపోయారు.
టర్కీ నుంచి జేఎం హ్యాండ్లర్స్ అంతా కూడా వీళ్ళని మార్చేశారు. ఏదో సాధించాలి, ఏదో చేయాలి, వాళ్ళందరినీ చంపాలి, కశ్మీర్ కోసం ఏదైనా చేయాలి. ఇది వీళ్ళ కుట్ర. డాక్టర్లుగా పిలువబడే వీళ్ళు, సమాజంలో చలామణయ్యే వీళ్ళు అల్ ఫలాహ్ అనే ఒక యూనివర్సిటీ క్యాంపస్ని చెడ్డ పేరు తీసుకొచ్చేలా చేసి ఆ క్యాంపస్కి ఇవాళ దేశవ్యాప్తంగా చెడ్డ పేరు తీసుకొచ్చేలా చేశారు. అల్ ఫలాహ్ యూనివర్సిటీ అంటే టెర్రరిస్ట్ హబ్గా ఇవాళ ముద్రపడేలా చేశారు ఈ దుర్మార్గులు. కానీ అక్కడి నుంచి నిజంగా ఎంతోమంది డాక్టర్లు, పేరు పొందిన వ్యక్తులు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్నారని ఆ సంస్థ, అక్కడి యూనివర్సిటీ యాజమాన్యం బాధపడుతోంది, ఖండిస్తోంది. మా యూనివర్సిటీ అలాంటిది కాదు, వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేని చెప్తుంది. కానీ వీళ్ళంతా కూడా అక్కడి నుంచి ఒక హబ్గా తయారయ్యి ఒక టెర్రర్ మాడ్యూల్, ఒకరు కాదు, ఇద్దరు కాదు, 1 2 3 4 5 6 7 8 మంది డాక్టర్లు, 8 మంది డాక్టర్లు రాక్షసులుగా మారి, ఇంకా ఇందులో మన హైదరాబాద్ డాక్టర్ గాడి విషయం చెప్తే మీరు ముక్కర వేలేసుకుంటారు. ఆముదం విషయాన్ని కలిపి జనాల్ని ప్రసాదాన్ని మంచినీళ్ళలో, ఆహార పదార్థాలతో పెట్టి చంపుదామనుకున్నాడు. వీడి ఆలోచన ఇంకా సరికొత్తగా ఉంది. ఇది ఇంకా దారుణం. ఇలా దేశం మొత్తం మీద రాక్షసుల మాదిరిగా తయారై దేశంలో అల్లకల్లోలం సృష్టించి అందరినీ వాళ్ళు అనుకున్న వాళ్ళని, టార్గెట్ పీపుల్ని హతమార్చి ఒక రకమైన ఒక మారణ హోమాన్ని సృష్టించాలనుకున్న ఈ దుర్మార్గులంతా కూడా వీళ్ళ కుట్ర బట్టబయలైంది. యాంటీ టెర్రర్ స్క్వాడ్ గుజరాత్ పోలీస్ బయట పెట్టారు. సో ఇప్పుడు ఎన్ఐఏ విచారణలో ఇవన్నీ కూడా బయటపడుతున్నాయి. నేను చెప్పేదంతా స్టోరీ కాదు, ఇదంతా నిజం, ఇదంతా నిజం. ఢిల్లీ పేలుళ్ల తర్వాత ఈ మొత్తం వ్యవహారం బయటపడింది. బాబ్రీ మసీదు ఘటన డిసెంబర్ 6 ఏదైతే ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకొని, లేదా జనవరి 26 ఎర్రకోట దగ్గర భారత ప్రధాని ఎప్పుడైతే జెండా ఎగరవేస్తారో అక్కడ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అక్కడ ఎలాగో వీళ్ళ పప్పులు ఉడకవు, ఎందుకంటే హై సెక్యూరిటీ జోన్ ఉంటుంది. కానీ ఈ సందర్భాలను బేస్ చేసుకొని కేవలం ఢిల్లీ మాత్రమే కాదు, బెంగళూరు, ముంబై, హైదరాబాద్, బీహార్, ఎక్కడ దొరికితే అక్కడ పేలుళ్ళు జరుపుదామని ప్లాన్ చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా. ఇది వీళ్ళ స్కెచ్. ఇంత భారీ స్కెచ్ ఉంది. ఇప్పుడు అర్థమైందా మీకు? ఇంత భారీ స్కెచ్ ఉంది. ఈ మొత్తం వ్యవహారాన్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ ఢిల్లీ పేలుళ్లను ఉగ్రదాడిగా ప్రకటించింది. ప్రతి ఉగ్ర చర్యను యుద్ధ చర్యగా పరిగణిస్తామంటుంది కేంద్రం. తదుపరి ఏం చేయబోతుందనేది మాత్రం ఆసక్తికరంగా మారుతుంది. ఒకసారి కేంద్రం ఉగ్రదాడిగా ప్రకటించిన ఆ స్టేట్మెంట్ని మనం కూడా చూద్దాం. డాక్టర్ అశ్విని వైష్ణవ్ కేంద్ర మంత్రి ప్రకటించారు. ఒకసారి చూద్దాం. The cabinet unequivocally condemns this dastardly and cowardly act that has led to the loss of innocent lives. The cabinet reiterates India's unwavering commitment to a policy of zero tolerance towards terrorism in all its forms and manifestations. The cabinet also recorded its appreciation for the statements of solidarity and support from many governments around the world. The cabinet notes with appreciation the timely and coordinated response of the authorities, security agencies and citizens who acted with courage and compassion in the face of adversity. Their dedication and sense of duty are deeply commendable. The cabinet directs that the investigation into the incident be pursued with the utmost urgency and professionalism so that the perpetrators, their collaborators and their sponsors are identified and brought to justice without delay. The situation continues to be closely monitored at the highest levels of the government. The cabinet reaffirms the government's steadfast resolve to safeguard the lives and well-being of all Indians, consistent with its enduring commitment to national security and the safety of every citizen. రైట్. సో మొత్తం మీద ఇదంతా కూడా ఒక పెద్ద కుట్ర. చూసారుగా కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది అధికారికంగా. ఇదంతా కూడా 26/11 మీకు గుర్తుదే ఉండే ఉంటుంది. 2008లో పాకిస్తాన్ టెర్రరిస్టులు కరాచీ గుండా సముద్రం నుంచి వచ్చి ముంబైలో చేసిన మారణహోమం అంతా ఇంత కాదు. సిఎస్టీ, ఛత్రపతి శివాజీ టెర్మినల్, ముంబై రైల్వే స్టేషన్, ముంబై ఒబెరాయ్ హోటల్, నారిమన్ పాయింట్, కామా హాస్పిటల్, కామా హోటల్, ఆ ప్రాంతాల పరిసర ప్రాంతాలన్నీ కూడా ఎక్కడెక్కడ టార్గెట్ చేసి 166 మందికి పైగా పొట్టన పెట్టుకున్నారు. ఎక్కడికక్కడ బుల్లెట్లు జనాల గుండెల్లోకి దిగాయి. ఎక్స్ప్లోజివ్స్ బాంబులు పేల్చారు. చాలా దారుణం. దాంట్లో కసబ్గాడు పట్టుబడ్డాడు.
పూణే రవాణ జైల్లో 2012లో ఉరి తీయబడ్డాడు. ఇక దీని సూత్రధారి తహూర్ రాణా అమెరికా మనకు అప్పగింతలో భాగంగా ఇచ్చింది. ఇప్పుడు వాడు తిహార్ జైల్లో ఉన్నాడు. సో అచ్చం అలాగే ఢిల్లీలో కాన్స్టిట్యూషన్ క్లబ్, ఎర్రకోట, ఇండియా గేట్, గౌరీశంకర్ టెంపుల్ ఇవన్నీ కూడా అక్కడక్కడ పరిసర ప్రాంతాల్లో పేలులు జరుపుదామని చూశారు, కానీ ఈ కుట్రను భగ్నం చేశారు. సో మొత్తం మీద చూసారుగా, కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఇది టెర్రర్ యాక్ట్గానే కేంద్రం భావిస్తుంది. ఇది యాక్ట్ ఆఫ్ వార్ కింద కూడా తీసుకుంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ బహుశా మళ్ళీ పాకిస్తాన్పై చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదు. సైనిక చర్యలు కనుక తీసుకుంటే ఖచ్చితంగా ఈసారి పూర్తి స్థాయిలో ఉండాలని మనం కూడా కోరుకుందాం. మీరేమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.